టీఎస్ లాసెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి 5 ఇయర్ ఎల్ఎల్బికి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేడానికి ఛాన్సెస్ ఇచ్చారండి. సో ఈరోజు రేపు మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఎల్లుండి ఎవరైతే ఇందులో ఏమైనా మిస్టేక్ చేసినా కానీ, ఏమైనా ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేద్దాం అనుకున్నా, ఏమైనా డిలీట్ చేద్దాం అనుకున్నా, అండ్ ఎవరైతే ఓన్లీ గవర్నమెంట్ పెట్టి మళ్ళీ ప్రైవేట్ పెడదాం అనుకున్నా, అండ్ ఎవరైతే ఆల్రెడీ సబ్మిట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇంకా కొన్ని ఎక్స్ట్రా పెడదాం అనుకున్న వాళ్ళు మనము ఎడిట్ ఆప్షన్లో వేసుకోవచ్చు. సో డోంట్ వరీ. సో నేను ఒక క్యాండిడేట్ అడిగాను లైక్ వెబ్ ఆప్షన్స్ చేద్దామని, కాకపోతే అతని ఇన్కమ్ సర్టిఫికేట్ హయ్యర్ అని పడ్డది. సో మళ్ళీ అతను ఈమెయిల్ సర్వీస్ ద్వారా అప్లోడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాతనే పెడతా అన్నాడు. కాబట్టి నేను ఓన్లీ ఈ వీడియోలో ఎట్లా వెబ్ ఆప్షన్స్ చేయాలి, లైక్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఏవైతే టాప్ కాలేజ్ ఉంటాయో కొన్ని టాప్ కాలేజ్ చెప్తాను. ఫస్ట్ అవి పెట్టిన తర్వాత నెక్స్ట్ మీకు ఏవైతే ప్రైవేట్ కాలేజెస్ ఇష్టమో అవి వరుసగా పెట్టండి. కాకపోతే ఉన్నాయన్నీ పెట్టండి. మీకు టాప్ టు బాటమ్ అన్నీ పెడితేనే మీకు లాకి సంబంధించిన ఒక సీట్ అన్న వస్తుంది, ఎందుకంటే చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు టీఎస్ సిపి గేట్ అంటే డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకు సేమ్ ఎలా అయితే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ ప్రాసెస్ అండి. జస్ట్ అక్కడ వాళ్ళ కాలేజెస్ ఉంటాయి, ఇక్కడ మీ కాలేజెస్ ఉంటాయి. సో ప్రాసెస్ అయితే సేమ్. ఒకసారి ఈ వీడియో తర్వాత ఆ సిపి గేట్కి సంబంధించింది దీనికన్నా ప్రీవియస్ వీడియోనే ఉంటుంది, అది చూడండి. సేమ్ మీకు లా స్టూడెంట్స్కి పీజీ స్టూడెంట్స్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి దాన్ని రిఫరెన్స్గా తీసుకోండి. సో ఈ వీడియోలో ఫస్ట్ ఒకసారి రఫ్ ఐడియా ఇస్తాను అసలు ప్రాసెస్ ఎట్లుంటుంది. సో ఫస్ట్ ఎవరైతే మీరు టీఎస్ 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు 5 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, ఫస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ పెట్టిన తర్వాత మీకు డిస్ప్లే అవుతాయి. సో మీకు రైట్ సైడ్ వచ్చేసి మీ నేమ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మీకు బ్లాంక్ ఉంటుంది మొత్తం. సో ఇప్పుడు మనం ప్రియారిటీ ఆర్డర్స్ ఇవ్వాలి. సో ఆ ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీరు 3 ఇయర్ అయితే 3 ఇయర్కి సంబంధించిన కాలేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి, 5 ఇయర్ అయితే 5 ఇయర్కి సంబంధించినవి డిస్ప్లే అవుతాయి. సో ఇందులో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి అప్ డౌన్ ఆప్షన్స్ ఉంటాయి మన కింద. అప్ అంటే మనము ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టామో కొన్నిటికి పైకి తీసుకెళ్ళాలంటే అప్ ఆప్షన్ యూజ్ చేయాలి. అదే డౌన్ ఆప్షన్, సపోజ్ పైన ఉన్న కాలేజీని కిందకి తీసుకురావాలంటే డౌన్ ఆప్షన్ యూజ్ చేయాలి. అదే యాడ్ ఆప్షన్. సో యాడ్ ఆప్షన్ అంటే మనము ప్రియారిటీస్ ఇవ్వాలి కాలేజెస్. సపోజ్ ఒక లా కాలేజ్ 20 ఉన్నాయి. సో ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ యాడ్ చేయాలి. సో యాడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ యాడ్ చేయాలి. సపోజ్ తెలంగాణ యూనివర్సిటీ యాడ్ చేద్దాం అనుకున్నాం, జస్ట్ యాడ్ ఆప్షన్ కొడితే మీరు తెలంగాణ యూనివర్సిటీ ఎక్కడెక్కడ ఉందో అది సెలెక్ట్ చేస్తే యాడ్ అయిపోతుంది. సో అట్లా ఒక మీకు నచ్చిన 10 కాలేజ్ కావచ్చు, 20 కాలేజ్ కావచ్చు, 25 కాలేజ్ కావచ్చు. సో ఏవైతే మనకు డిస్ప్లే మీద కనిపిస్తున్నాయో అవి మాత్రమే మనకు వెబ్ ఆప్షన్స్లో ఉన్నట్టు. సో అలా యాడ్ ఆప్షన్ ద్వారా ఉన్న కాలేజ్ అన్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ బై మిస్టేక్ ఏదో ఒక కాలేజ్ యాడ్ చేసినాం, దాన్ని రిమూవ్ చేసేయాలి, డిలీట్ చేసేయాలి. దాన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ ఆప్షన్ కొడితే ఆ ఒక్క కాలేజ్ వెళ్ళిపోతుంది. అదే 2-3 కాలేజ్ ఒకేసారి కూడా డిలీట్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసుకొని 2 or 3 ఎట్ టైం సెలెక్ట్ చేసుకొని దాన్ని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఒకేసారి యాడ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు డిస్ప్లే అవుతాయి కదా. సో నేను ఒకేసారి 5 కాలేజ్ పెట్టి రీఅరేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ర్యాండమ్గా ఒక 5 కాలేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్ డౌన్ యూజ్ చేసి వరుసగా మనకు నచ్చినట్టు అన్న వేసుకోవచ్చు, లేదా ఒక్కొక్క కాలేజ్ యాడ్ చేసుకుంటూ వచ్చు. లేదంటే మనం ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టుకొని దాని ప్రకారంగా కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. సో ఎలా అయితే మీకు నచ్చిన వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది. సో సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే అప్పుడు మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్ సేవ్ అయిపోతాయి, అంటే అవి కాన్స్టెంట్గా ఉంటాయి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ తర్వాత ఫైనల్ సబ్మిట్ ఉంటుంది. అంటే మీరు టీఎస్లా 3 ఇయర్ కావచ్చు 5 ఇయర్ కావచ్చు, మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారంగా ఇన్ని కాలేజ్ మాత్రమే పెడుతున్నారని ఫైనల్ సబ్మిట్కి చెప్పాలి. సో ఫైనల్ సబ్మిట్ కొట్టిన తర్వాత మనకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ వచ్చిన తర్వాత ఇవి మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఎడిట్ ఆప్షన్కి ముందు పెట్టుకోవాల్సిందే వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు ఏం చేంజ్ చేసుకోరాదు. మనము సపోజ్ ఎడిట్ ఆప్షన్లోనే ఇప్పుడున్న కాలేజ్ ఎడిట్ అన్న చేసుకోవచ్చు, అన్ని డిలీట్ అన్న చేసుకోవచ్చు, మళ్ళీ కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు, మళ్ళీ కొన్ని తీసేయచ్చు. ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొడతారా మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు ఎడిట్ ఆప్షన్ ఒక్కరోజే. సపోజ్ మీరు ఈరోజు కొన్ని పెట్టారు, రేపు కొన్ని పెడదాం అనుకుంటే ఫైనల్ సబ్మిట్ కొట్టద్దు, జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ పెట్టాలి. సేవ్ అండ్ కంటిన్యూ పెడితే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అట్లనే సేవ్ అవుతాయి. ఈరోజు ఒక 5 పెట్టారు, నెక్స్ట్ రేపు 5 పెట్టండి, కానీ ఫైనల్ సబ్మిట్ కొట్టద్దు. ఫైనల్ సబ్మిట్ కాకుండా సేవ్ అండ్ కంటిన్యూ కొట్టి మీరు లాగౌట్ చేసేయాలి.
సో అర్థమైంది అనుకుంటున్నాను. ఫైనల్ సబ్మిట్ కొడితే ఎడిట్ ఆప్షన్ రోజే ఎడిట్ చేసుకోవచ్చు. అదే సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి, సేవ్ అయి ఉంటాయి. సో ఇవి సో మీరు మెయిన్గా ప్రింట్ తీసుకోవాలి. ఎప్పుడైతే ఫైనల్ సబ్మిట్ కొడతారో ప్రింట్ తీసుకోవాలి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ ఆప్షన్ రోజు ఎడిట్ చేసుకోవచ్చు. సో మెయిన్గా ఇవ్వండి. సో సిపి గేట్కి సంబంధించింది ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా క్యాలరీ యాడ్ చేయాలి, అప్ అండ్ డౌన్, అందులో డీటెయిల్గా ఇస్తాను. సో టైం సరిపోతలేదని నేను లైక్ దాన్ని రెఫరెన్స్గా తీసుకోనని చెప్తున్నాను. సో ఇప్పుడు మనకు 3 years కావచ్చు, 5 years కావచ్చు, కొన్ని కాలేజ్ ఏవైతే కొన్ని మంచి కాలేజ్ ఉంటాయో వాటి యొక్క ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి. మనకి ఇయర్ కొన్ని కాలేజెస్ అనేవి డిలీట్ చేయడం జరిగింది కాబట్టి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. 5 పెడితే టాప్ 5 అవి ఉండాలి, 10 పెడితే టాప్ 10. సో నేనేమంటున్నా, ఉన్నాయన్నీ టాప్ టు బాటమ్ పెట్టేస్తే ఏదో ఒక కాలేజ్ అయితే వస్తుంది. సో ఇది అండి. సో ఇప్పుడు కొన్ని కాలేజ్ చెప్తాను, అవి ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి, లేదంటే మీకు నచ్చినవి పెట్టుకోండి, లేదంటే ఎవరైనా రిఫరెన్స్ తీసుకొని కూడా పెట్టవచ్చు. సో ఫస్ట్ కాలేజ్ వచ్చేసి 3 year LLB. 3 year LLB వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ పెట్టండి. సెకండ్ తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి, థర్డ్ డిచ్పల్లి. నెక్స్ట్ వచ్చేసి పాదాల రామరెడ్డి, నెక్స్ట్ పెద్దంకంటి కాలేజ్, నెక్స్ట్ మహాత్మా గాంధీ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్, నెక్స్ట్ మార్వాడి శిక్షా సంహితి అనంత లా కాలేజ్, నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజ్, నెక్స్ట్ కేవి రంగారెడ్డి కాలేజ్, నెక్స్ట్ అరోరాస్ లీగల్ సర్వీస్ అకాడమీ, నెక్స్ట్ సుల్తాన్ ఉలూమ్ కాలేజ్. సో ఇవి మనకు 3 year LLBలో కొన్ని మంచి టాప్ కాలేజ్ అండి. సో లా అనేది ఎక్కడ చేసినా ఏం కాదు, ఎందుకంటే ఇది సపరేట్ కోర్స్ అండి. అంటే ఇవి అందరు చేసేటివి కావు, అందుకే తక్కువ కాలేజెస్ ఉంటాయి. సో కొంతమందికి ఆపర్చునిటీస్ ఇస్తారు కాబట్టి ఎవరైతే లా చేద్దాం అనుకుంటున్నారో పక్క ఉన్నాయన్ని వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఆర్డర్గా టాప్ టు బాటమ్ అని పెట్టండి. సో ఇవి మనకు కొన్ని టాప్ కాలేజెస్. సో మీరు ఎక్కడ లా చేసినా అన్నీ మంచిగానే ఉంటాయి కాలేజెస్, ఎందుకంటే లాస్ట్కి మనకు డిగ్రీ సర్టిఫికేట్ కావాలి లాకి సంబంధించింది. సో మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి 5 year LLB అండి. సో 5 year LLB వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ, సెకండ్ వచ్చేసి బషీర్బాగ్ పీజీ లా కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన గవర్నమెంట్ కాలేజ్ కూడా ఉన్నాయి. అందులో వచ్చేసి మేడ్చల్, వరంగల్, సంగారెడ్డి, ఈ 3 districtsలో 3 different కాలేజెస్ ఉంటాయి 5 year LLBకి సంబంధించినవి. సో అందులో ఉమెన్స్ ఉంటాయి, జెంట్స్కి సంబంధించినవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మహాత్మా జ్యోతిబా పూలేకి సంబంధించిన కాలేజ్ కూడా ఉంటాయి. అవి వచ్చేసి మనకు కాజీపేటలో ఉంది, రంగారెడ్డి, ఈ డిస్ట్రిక్ట్స్లో కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 8th కాలేజ్ వచ్చేసి పెండంకంటి లా కాలేజ్ అండి. నెక్స్ట్ పాదాల రామరెడ్డి, నెక్స్ట్ మహాత్మా గాంధీ. సో ఇవి మనకు 3 year కావచ్చు, 5 year కావచ్చు. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ కొన్ని మంచి కాలేజ్ పెడదాం అనుకుంటే ఇవి టాప్లో పెట్టండి. తర్వాత మీకు నచ్చిన డిస్ట్రిక్ట్లో, మీ డిస్ట్రిక్ట్లో చేద్దాం అనుకున్న వాళ్ళు మీ డిస్ట్రిక్ట్లో సంబంధించిన లా కాలేజ్ పెట్టండి. లేదు నేను ఓన్లీ హైదరాబాద్లో చేద్దాం అనుకుంటున్నా, లేదు నేను ఓన్లీ ఉన్న 2-3 గవర్నమెంట్ కాలేజీలో చేద్దాం అనుకుంటున్నా, లేదు నేను అన్నిట్లో చేద్దాం అనుకుంటున్నా, ఏది వచ్చినా నేను లా అయితే చేద్దాం అనుకుంటున్నా అనే వాళ్ళు ఎక్కడ వచ్చినా చేసేటట్టు ఉండాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు 20% ఆఫ్ సీట్స్ అనేవి పేమెంట్ సీట్స్ ఉంటాయి. అంటే లా సెట్ క్వాలిఫై అయిన తర్వాత మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చు, ఎక్సెప్ట్ గవర్నమెంట్ కాలేజెస్. సెకండ్ వచ్చేసి 80% ఆఫ్ సీట్స్ మాత్రమే కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అవుతాయి. సో ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలో నేను డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకునే వాళ్ళు మీరు డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. లేదు కౌన్సిలింగ్ ద్వారా నాకు వచ్చిన కాలేజ్ ప్రకారంగా నేను వెళ్తా అంటే అలా కూడా వెళ్ళొచ్చు. సో ఈ డీటెయిల్డ్ లైక్ ఈ ఇమేజ్ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దట్ మీరు చూసుకొని లైక్ మీకు నచ్చిన కాలేజ్ అయినా ప్రియారిటీ ఇచ్చుకోండి, లేదంటే గవర్నమెంట్ అన్న ప్రియారిటీ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు ఎవరిదైనా రిఫరెన్స్ తీసుకొనన్నా ప్రియారిటీ పెట్టుకోవచ్చు. సో ఈరోజు రేపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసుకోండి. రేపు ఈవినింగ్ ఫైనల్ సబ్మిట్ కొట్టండి. లేదు నేను పెట్టినవన్నీ కాన్ఫిడెంట్ ఉన్నాయి, ఓకే నాకు ఇవే ఇష్టం అనుకుంటే ఫైనల్ సబ్మిట్ కొట్టి దాన్ని ప్రింట్ తీసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి మీ పీడిఎఫ్ ఫైల్స్లో కానీ WPS ఆఫీస్లో. ఎల్లుండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఈరోజు రేపు ఫైనల్ సబ్మిట్ కొడితే ఎల్లుండి ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎల్లుండి మాత్రం ఎడిట్ చేసుకునేటప్పుడు ఫైనల్ సబ్మిట్ కొడితే ఇక ఫైనల్ అవే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్. మెయిన్గా మీ యొక్క ర్యాంక్, జెండర్, క్యాస్ట్,
వీటి పరంగానే మీకు సీట్ అలాట్మెంట్ రావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో నేను 2 పెడతా 3 పెడతా అంటే సీట్స్ అనేవి రావండి. ఉన్నాయన్నీ పెడితే కనీసం మంచి కాలేజీలో కావచ్చు, మీకు తక్కువ ర్యాంక్ వచ్చినా ఒక్కొక్కసారి రావచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్, ఇక్కడ రాసింది 24,000 స్టూడెంట్స్ ఎగ్జామ్, కానీ జెన్యూన్గా 3-4-5,000 మెంబర్స్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. కాబట్టి మీకు లైక్ 10,000 ర్యాంక్ వచ్చినా 8,000 వచ్చినా నాకు వస్తుందా రాదా, నేను 2-3 కాలేజీలు పెడతా అంటే అవసరం లేదు. ఉన్నాయన్నీ పెట్టండి, పక్కా సీట్ వస్తుంది. ఎందుకంటే జెన్యూన్గా చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. అందరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తారు, లా రాస్తారు, బీపెడ్ రాస్తారు, డీపెడ్ రాస్తారు, పీజీ సెట్ రాస్తారు, బీఎడ్ రాస్తారు. సో ఉన్న ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తారు. కాబట్టి ఎంబీఏ ఎంసీఏ రాస్తారు. కాబట్టి మీరు నెగ్లెక్ట్ చేయకండి, పెట్టేటి మీకు నచ్చినవి పెట్టండి ఫస్ట్. దాని తర్వాత ఉన్నాయన్నీ పెట్టండి. ప్రైవేట్ కాలేజ్ మనకు ఉన్నాయిలా 20-25 కాలేజ్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరైతే కాలేజ్ గురించి తెలియదో మీరు వెబ్సైట్లోనే 3 years కావచ్చు, 5 years కావచ్చు, లాక్ సెట్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉన్నాయి కాలేజెస్. అవి డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ మొబైల్లో అన్న పెట్టుకోండి, ల్యాప్టాప్స్ ఉంటాయి ల్యాప్టాప్స్లో పెట్టుకోండి, లేదంటే మీ సేవ కావచ్చు, జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సిస్టమ్ ఉంటే అక్కడికి వెళ్ళన్నా జస్ట్ మంచిగా పెట్టుకోండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, దీనికి సంబంధించిన సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిపి గేట్కి సంబంధించింది నేను ఎట్లయితే వీడియో చేస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. సో ఆ 2-3 స్టూడెంట్స్కి అడిగాను. సో వాళ్ళకు ఈ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని లోకల్ స్టేటస్ వాళ్ళకి డిఫరెంట్ పడ్డాయి. సో ఎవరికైతే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో మీరు ఏం చేయండి అంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారా హాల్ టికెట్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు కంపోజ్ ఉంటుంది, కంపోజ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ సర్టిఫికేట్ అయితే ఇబ్బంది ఉందో అది అప్లోడ్ చేసి మెసేజ్ రాయాలి. అలా మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. సో మిస్టేక్స్ చేయకండి. ఒకటేనండి, మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా 1000 ర్యాంక్ వచ్చినా 10,000 ర్యాంక్ వచ్చినా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితేనే మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఎడిట్ ఆప్షన్ రోజు ఎడిట్ కూడా సేమ్ ఏముండదండి, మళ్ళీ ఉన్న ఆప్షన్స్ని డిలీట్ చేయాలి, కొత్త ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవాలి అంతే. ఏ రిఫరెన్స్ పాయింట్ మనకు సిపి గేట్కి సంబంధించింది దీని ప్రీవియస్ వీడియో నేను క్లారిటీ చేస్తాను, ఆ వీడియో చూడండి. అప్పుడు కూడా అర్థం కాకపోతే మళ్ళీ మా కోసం ఒక వీడియో చేయండి అంటే మళ్ళీ రేపు ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో కాలేజ్ తక్కువ ఉన్నాయి కాబట్టి రిఫరెన్స్ దాన్ని తీసుకోండి అని చెప్తున్నాను. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.